വാനം പാടി പാടും പോലെ ഉള്ളം വാഴ്ത്തുന്നു നിന്നെ ലോകൈകനാഥ യേശുവേ. വേനൽ ప్రవర్తించి కార్యక్రమం త్వరితగతిన ముగించాలని ప్రయత్నం మనవి చేస్తున్నాం. అంటే పెద్దవారే కాదు, పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, వారికి కూడా ఆకలి అవుతూ ఉంటుంది. ఇప్పుడు కడుపులు ఎలుకలు పరిగెళ్తూ ఉంటాయి. పరిశుద్ధుడైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రధాన కార్యక్రమం కొరకు వచ్చినటువంటి ఇరు కుటుంబీకుల బంధువులు ప్రధాన కార్యక్రమం కొరకై తీసుకురాబడినటువంటి వస్తువులను దయచేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టవలసిందిగా మనం చేస్తున్నాను. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థనలో కొనసాగుదామండి. తండ్రి, ఇప్పుడు జరిగించిన కార్యక్రమాన్ని ప్రభా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం బట్టి అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అమ్మాయి తల్లిదండ్రులు కూడా చూడకుంటే యేసయ్యా నీ వైపే చూస్తున్నా, నీవే నా యేసయ్యా నీ వైపే చూస్తున్నా. నీవు చూడకుంటే నన్నెవరు చూస్తారు, నీవు పిలువకుంటే నన్నెవరు పిలుస్తారు. దోషములన్నీయు నీ సన్నిధి చేరున్నా, నీవే నా యేసయ్యా యేసయ్యా. నీవు చూడకుంటే నన్నెవరు చూస్తారు, నీవు పిలువకుంటే. అబ్రాహామును నా యజమానిని దేవుడైన యెహోవా ప్రయాణంను నీవు సఫలం చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావ యుద్ధ నిలిచి ఉండగా నీళ్లు చేదుకుంటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు పోయి నీళ్లు చేదుకొని వచ్చాను. అప్పుడు నాకు దాహం నిమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదని చెప్పాను. మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, కానీ ఎదుటనున్నది ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారుని భార్య అగునుగాకని ఉత్తరమిచ్చరి. అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. దేవుడి వాక్యం దీవించునుగాక. నీ ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గోదావరి కని నుండి ప్రభువా దండపిల్లికి బిడ్డలను క్షేమంగా నడిపించి ఈ ప్రధాన కార్యక్రమంలో నీవు ఉన్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. నీకే స్తోత్రాలు. వారి చేతిలో ఉన్న వస్త్రములు నీవు జ్ఞాపకం చేసుకోండి. షాపుల నుండి తీసుకొని వచ్చారు నాయన దేవా, వారిని నీ రక్తముతో ఇరువురి మధ్య ప్రేమానురాగాలతో పెంచండి. బంధువులలో కూడా ప్రభువా నీ సమాధానమును ప్రభువా ప్రేమను ఐక్యతను మీరు దయచేసి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం దేవా. నీకే స్తోత్రం. ప్రధాన కార్యక్రమం అంతట్లో నీ కృపా సన్నిధి తోడుగా ఉంచండి. దేవరని
దంపతులు దండిగని ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకములేకయ ఏకముగా ప్రాకటముగను జీకునుము. పాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా గాపుగ బ్రాపుగ దాపు నుండి ఆపదలన్నీయు బాపుచును మెండుగ భూమండలపు గండములలో వరములు చాలని వర్ణనిది వరములు చాలని వెలివేసిన చేసిన నిన్ను వెలివేసిన తన తరములు చాపి ఆవేదనంత తొలగించెడి ప్రేమ 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 ఇది కంటి ప్రేమ ప్రేమ ఇది ఎన్నుకుంది పరచగా మేలులతో నింపి జమించుట నేర్పించెడు ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ కళ్ళకు అందని ప్రేమ నా యేసు ప్రేమ తరచిన జగన మారని నా యేసు ప్రేమ జగన మారని నా కలిగిన యేసు రక్తం శుద్ధి కలిగిన యేసు మనం కొరకును మన మధ్యలో ఉన్నాం కల్వర్ చర్చిలో పరిచయం చేస్తున్నాం. దేవుని నుండి ఈ కార్యక్రమం అంతటికి అధ్యక్షతలో నడిపించిన వాళ్ళ యేసు ప్రభు పేట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమె వీరిద్దరి యొక్క ప్రధాన కార్యక్రమమునకు వచ్చిన మీరందరూ కూడా నీలి అన్నమ్మ వారి కుమారుడైన సరోజి గారు వారికి ఇచ్చిన కుమార్తె కల్పన వీరిద్దరి యొక్క ప్రధాన కార్యక్రమంలో మనందరం వచ్చి ఉన్నాం. పెళ్లి చేసేసి వారిని ఒక కుటుంబముగా స్థాపించబోతున్నాం. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. దేవునికి మహిమ కలుగును గాక. రమేష్ కొరకు కల్పన కొరకు రమేష్ వారిద్దరు కూడా ఈ రోజు ప్రదానం చేసుకోవడానికి మరికొద్ది నిమిషాలు. ఇది యెహోవా వలన కలిగిన కార్యము గనుక దీని శక్తి కనబడుతుంది. దేవుని వలన కలిగిన కార్యానికి మంచి మంచి ఫలాలు ఉండాలి, చక్కటి విందు కూడా ఉదానము చేసి తిని దేవునికి స్తోత్రం కలుగును గాక. రమేష్ కల్పన యొక్క ప్రధాన కార్యక్రమంలో ఇది దేవుని కార్యము అనడానికి ఒక విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు సృష్టికర్త, ఒక్కడే తండ్రి. ఈనాడు మనుషులు అనుకున్నట్లుగా, మనుషులు ఆలోచిస్తున్నట్లుగా, మనుషులు కల్పిస్తున్నట్లుగా అనేకమైనవి లేవు, అనేకమైన రూపాలు లేవు. అందరి మానవులను సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడినా, ఏ ధనికుల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ప్రతి మానవుడు చెప్పే మాట ఏంటంటే ఇక దేవుడే దిక్కు, ఆ పైవాడే చూడాలి, ఇక ఆ పై దేవుని మీదనే ఆధారం అంటారే కానీ దేవుళ్ళే దిక్కు అని ఎవరన్నారు, దేవతలు దిక్కు అని ఎవరన్నారు, బహువచనాన్ని ఎవరు వాడరు. కారణం ఏంటంటే మన మనస్సాక్షి చెప్తుంది ఒక్కడే సృష్టికర్త, ఒక్కడే దేవుడు. నరులను సృజించెను అని బైబిల్ చెప్తుంది. మొదటిగా నరుణ్ణి సృష్టించాడు, ఆ తర్వాత
నరునిలో నుండి స్త్రీని కూడా సృష్టించాడు. ఆ దేవుని సహవాసము నుండి బయటికి వచ్చిన ఆ మొదటి దంపతులు ఎంతగానో మరి దేవునికి దూరమైన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. మానవుల కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు, తిరిగి వస్తాడు అంటే ఎందుకు నమ్మావు? ఇది నమ్మితే అది నమ్మి తీరాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. ఇంకో మాట చెప్తున్నాను, పవిత్రురాలైనటువంటి కన్యకనుగా ఒక్కడే పురుషునికి ప్రధానం. ఆమేన్. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే చాలా చక్కగా రాయబడింది, నీవు నిత్యము నాకు ఉండునట్లు. నో టెంపరవరీ, అప్ టు డెత్, చనిపోయేంత వరకు కూడా ఉండడానికి ప్రధానం. ఆమేన్. నీవు నిత్యము నాకు ఉండునట్లు. మూడవది ఏంటో తెలుసండి, నీవు యెహోవాను ఎరుగునట్లు. మధ్యలో దేవుడు ఉండాలి, ఇద్దరి మధ్యలో దేవుడు ఉండాలి. మీ ఇద్దరి మధ్యలో ఎవరున్నారు? అక్కడ దేవుడు ఉన్నాడు. అందుకే నమ్మకత్వం ఉండాలి, నీతి ఉండాలి, దయాదాక్షిణ్యాలు ఉండాలి. కాబట్టి దేవుని చిత్తం ఉండాలి. ఇవన్నీ కలిగినప్పుడే ఆ ప్రధానానికి గొప్ప అర్థం ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఇద్దరు లేచి నిలబడినట్లయితే మాట ప్రార్థనలో ఉందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఈ పరిశుద్ధ శ్రేష్ఠ మీరు ఇచ్చారు, అందుబట్టి మీకు స్తోత్రాలు. అలానే సమయంలో ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి దివ్యమైన సంగతులు మేము వినడానికి కూడా సహాయం చేశారు. మేము కార్యమంతట్లో మీరు తోడుగా ఉండండి, కృప చూపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుతున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. నేను నిన్ను ప్రదానం చేసుకొనుచున్నాను. నీవు నిత్యము నాకుండునట్లు నేను నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అక్కడ మోకరించండి. దశ కొరకును కుమార్తె కల్పన కొరకును మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీరిద్దరిని జగతి పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో రూపింపబడక మునిపే వీరిని జత చేయడం మీ చిత్తంలో ఉన్నదని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ సేవకులముగా వీరి కొరకు ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ స్థలములో మీ సన్నిధిని మీరు అనుగ్రహించండి. ఈ కుమారుని పైన మీ యొక్క అద్భుతమైన హస్తము చాపమని ప్రార్థన చేస్తున్నాం. ఇది వరకున్నది వేరు ప్రభువా, ఈ రోజు నుండి ఒక నూతన కార్యాన్ని నీ కుమారుడు పట్ల జరిగించండి. ఇదిగో నీ కుమార్తె కూడా ఇది వరకున్న పరిస్థితులు వేరు ప్రభువా, ఇప్పుడు ఒక నూతనమైన కృప విడుదల చేయమని అడుగుతున్నాను. దేవా, ఈ రోజు వీరు వస్త్రములు ధరించడం ద్వారా, వారి నోటితో ఒకరితో ఒకరు పలుకుట ద్వారా వీరు ప్రధానము చేయబడినట్లుగా మేము చూస్తున్నాం. మా ప్రభువా, ఈ ప్రధానము కొరకు గోదావరి కన్ నుండి ప్రభు ఇంత దూరం వచ్చి ఇదిగో కల్పనను ప్రధానము చేసుకోవడంలో ఉద్దేశం, దీనిలో పెద్ద గొప్ప ప్రత్యేకతను మేము చూడగలుగుతున్నాం. కాబట్టి వీరి ప్రధానం నిలుపుకొని వివాహము కొరకు సంపూర్ణంగా సిద్ధపడే భాగ్యం దయచేయండి. దేవా, సత్ప్రవర్తన కలిగిన ఆయన, మంచి మనస్సాక్షి కలిగి ప్రభువా విశ్వాసులుగా లేక కుటుంబముగా కట్టబడినట్లు మీరే సహాయం చేయమని ఇరు పక్షాల కుటుంబ సభ్యులను దీవించండి. వచ్చిన దైవజనులను సమస్త ప్రజలను మీరు ఆశీర్వదించండి. ఈ కార్యాన్ని ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు మీరు తోడే నడిపించినందుకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ యవన బిడ్డలను మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును, ఇరుపక్షాల కుటుంబ సభ్యులకి, దైవజనులకి, ప్రత్యేకించి రోజు ప్రధానము చేయబడిన రమేష్ కల్పనకి సదాకాలం ప్రభస్తము తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో వివాహం తీసుకురాబడిన ఈ నూతన వస్తువులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. సకల అపవిత్రతను కడిగి వేసి దేవాన్ని బిడ్డలు ధరించుకున్నటకు యోగ్యమైన నీ బిడ్డలను అప్పగిస్తూ నీ కృపలో బలపరచి ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములు ప్రార్థించి
ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. చేతులు ఖాళీగా పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. తండ్రి మాట మదినుంచగా వరుడగు క్రీస్తు బాట పయనించగా మరుమల్లెలు పలికాయి స్వాగతం, మరుమల్లెలు పలికాయి స్వాగతం. కలగాలని దీవెనలు స్వాగతం, కలగాలని దీవెనలు స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవధువా స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవధువా స్వాగతం. సంధించను నీ పతిన్ అందుకోను మా స్వాగతం. సంధించను నీ పతిన్ అందుకోను మా స్వాగతం. కాలుమోపు ఇంటిలోన మణిదీపమై మేలు చేసి తృప్తి నొందు గుణశీలి, భర్తకు విలువనిచ్చు వినయమూర్తి అయి కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తి అయి విరజాజులు పలికాయి స్వాగతం, విరజాజులు పలికాయి స్వాగతం. వెలగాలని ధరలో స్వాగతం, వెలగాలని ధరలో స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం.
కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన జంటగా సతతం నిలవాలని ఒంటరి బ్రతుకులు మరవాలి
కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, అన్యోన్యతతో మెలగాలని. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. లోకవాంఛలు విడవాలని, వాక్య కాంతిలో నడవాలని, లోకవాంఛలు విడవాలని, వాక్య కాంతిలో నడవాలని, దేవుని దయలో ఎదగాలని, జ్యోతులుగా ఇలా వెలగాలని, దేవుని దయలో ఎదగాలని, జ్యోతులుగా ఇలా వెలగాలని, జ్యోతులుగా ఇలా వెలగాలని. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి, మేలు దొరికి నేడు చూసుకో, నీ జీవితం పండించుకో. ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి, మేలు దొరికి నేడు చూసుకో, నీ జీవితం పండించుకో. తల్లిదండ్రుల విడచి తన ఇంటిని మరచి, నీతోనే లోకమై జీవించగా. తల్లిదండ్రుల విడచి తన ఇంటిని మరచి, నీతోనే లోకమై జీవించగా. కలకాలం ఈ ధరలో నీతో నడువా, కలకాలం ఈ ధరలో నీతో నడువా. నీ ముందర నిలిచే సతి చేయి అందుకో. ఓ సోదరి అందుకో ఈ స్వాగత కుసుమాంజలి, వెలుగుతో నిన్ను నింపుకో, నీ జీవితం పండించుకో.
ఘనత తరతరములు నిలుప నీ భర్త గౌరవం కాపాడగా పుట్టినింటి ఘనత తరతరములు నిలుప నీ భర్త గౌరవం కాపాడగా అణుకువతో మెలుకువతో ఇంటిని తీర్చా అణుకువతో మెలుకువతో ఇంటిని తీర్చా వినయముతో నీ బతికి అర్పించుకో. ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి, వెలుగుతో నిన్ను నింపుకో నీ జీవితం పండించుకో. పరలోక సైన్యం తిలకించుచుండా పరిశుద్ధుల సంఘం ప్రార్థించగా, పరలోక సైన్యం తిలకించుచుండా పరిశుద్ధుల సంఘం ప్రార్థించగా, అనురాగం ఐక్యతతో జతకమ్మని, అనురాగం ఐక్యతతో దతకమ్మని పలికింది ప్రకృతి ఈ స్వాగతం. ఓ సోదరి అందుకో ఈ స్వాగత కుసుమాంజలి. మేలు దొరికి నేడు చూసుకో నీ జీవితం పండించుకో, నీ జీవితం పండించుకో, నీ జీవితం పండించుకో. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే, అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే
రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చుర్రుబుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేవేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే అందమైన బృందావనం ఇది అల్లుకున్న ప్రేమాలయం వేడుకైన ఈ సంబరం నేడు పాడుతోంది సుమ స్వాగతం గుడిలో దీపం వెలుగంటి అమ్మ రూపం మురళీ నాదం పలికింది నాన్న హృదయం ఓ అందమైన బృందావనం ఇది అల్లుకున్న ప్రేమాలయం వెయ్యేళ్ల బంధం స్నేహాల గ్రంథం దాగుంది మా గుండెలో ఓ సుప్రభాతం ఓ చైత్ర గీతం మోగింది మా గొంతులో ఈ జంట పేరే వీడని ప్రేమ మా ఇంటి పేరే వెన్నెల సీమ ఆకాశం అందే ఆనందం చిందే ఈ ఆట పాట నిలవాలి కలకాలం బృందావనం
ఏ కాలమైనా ఏ వేళనైనా మా బాట ఒకటేనని, దిక్కుల్ని దాటి చుక్కల్ని చేరి ఈ పాట వినిపించని, చిరునవ్వే కాదా మోయని సిరులు, చిటికేస్తే రావా తీయని కలలు, దేవుళ్ళి పూట దీవించాలంట ఇక ఏ జన్మైనా నీవేగమాలోకం. అందమైన బృందావనం బృందావనం ప్రేమాలయం, వేడుకైన ఈ సంబరం నేడు పాడుతోంది సుమ స్వాగతం. గుడిలో దీపం వెలుగంటి అమ్మ రూపం, మురళీ నాదం పలికింది నాన్న హృదయం. లా 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 లా. లా 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 లా.